బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు మునిగిపోయాయి. ఇటు వర్షాలకు హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద వస్తూ ఉండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డైవర్షన్ వాటర్ డైవర్షన్ అసలు పోయేది అక్కడ వాళ్ళు ఉద్యోగులు కట్టలేసారు. పోతుందా బైక్ వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కూడా భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నార్త్ ఈస్ట్ జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు, సో ఎంత మేర వర్షపాతం నమోదైంది, ఈ రోజు రేపు ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో మొత్తంగా ఈ యొక్క ద్రోణి ప్రభావం, దేని ప్రభావంతో వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి, ఇంకెన్ని రోజులు పడే అవకాశం ఉంది సార్? ఏ జిల్లాలకి మీరు ఏ అలర్ట్స్ జారీ చేశారు? గత 2-3 రోజుల నుంచి మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం సమీపంలోని ఒడిశా తీరంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందండి. దీని ప్రభావంతో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతానికి దక్షిణ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఎత్తు పెరిగే కొద్దీ అది మనకి దక్షిణ దిక్కుకి వాలి ఉంది. వీటి ప్రభావం వల్ల మనకి రాగల 3-4 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఒక 5-6 జిల్లాల్లో మనకి అతి భారీ వర్షాలకి కూడా ఛాన్స్ ఉండటం వల్ల ఈ రోజు రేపు కొన్ని జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర నిన్న చూసుకున్నట్లయితే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ నమోదైంది, హైదరాబాద్కి సంబంధించి కూడా ఎన్ని సెంటీమీటర్లు నమోదైంది సార్? ఎందుకంటే చాలా కాలనీలను కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం గత వారం క్రితం ఏదైతే చూసామో మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. సో ఎంత మేర నమోదైంది?
మనకి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు పడాయి. ముఖ్యంగా మనకి ఒక 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైబడి మనకు ఇటు కరీంనగర్ అలాగే మెదక్ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు, అలాగే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు కూడా చాలా జిల్లాల్లో రికార్డ్ అయ్యాయి. మన సిటీలో చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లాలో మనకి అత్యధికంగా 11 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. సిటీలోని మిగిలిన 2 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్లో కూడా విస్తారంగా వర్షాలు పడి మోడరేట్ రైన్స్ అప్ టు 4 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పలు ప్రాంతాల్లో ఈ 2 జిల్లాల్లో కూడా మనకి వర్షాలు పడినాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే పూర్తిగా హిమాయసాగర్ జంట జలాశయాలు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం కూడా మళ్ళీ గేట్లు ఎత్తారు. సో ఈ సీజన్లోనే 4 సార్లు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మూసీ పరివాహక ప్రాంతం కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేపు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి? ఈ రోజు రేపు కూడా మనకి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన చేస్తున్నామండి. ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో ఈ రోజు అలాగే రేపు కూడా మనకి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతానికి ఈ రోజు రేపు కూడా అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే సార్, హయత్ నగర్లో నిన్న దాదాపుగా 11 సెంటీమీటర్లు ఉన్న పలంగా 2 గంటల్లోనే కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగిందా అనుకున్నంత రేంజ్లో తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు కూడా అలాంటి అవకాశం ఉంది. సాయంత్రం పూటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి, వర్కింగ్ డేస్ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? మనకి నిన్న చూసుకున్నట్టయితే ఏంటంటే మనకి ఒక అక్యుములేటెడ్ హీట్ అనేది ఒక 5-6 రోజులు బట్టి మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉంటాము. అదే సమయంలో మనకి మాయిశ్చర్ లభ్యత ఎక్కువ రావడం వల్ల నిన్న ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షపాతం వచ్చింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే వేడిమి ఎక్కువ ఉంటుంది, అలాగే ఆ ప్రాంతంలో కనుక మాయిశ్చర్ ఎక్కువ వచ్చినట్టయితే అదే ప్రాంతంలో క్యూములోనింబస్ మేఘం ఏర్పడి అక్కడ భారీ వర్షం సడన్గా ఎక్కువగా తక్కువ పీరియడ్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మరి ఆల్రెడీ మనకి విస్తారంగా కొంతవరకు వర్షం పడి టెంపరేచర్లు కొంచెం నెమ్మదించాయి కాబట్టి మనకి ఈ అల్పపీడనం ద్వారా వచ్చిన తేమగాలుల వల్ల మనకి ఈ ప్రాంతం అంతా వర్షం పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు కూడా క్యూములోనింబస్ మేఘాలు తాకిడి ఉంటుంది, కానీ నిన్నటంత తీవ్రత ఉండదు. ఈ రోజు ఏంటంటే కన్సిస్టెంట్గా వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సాయంత్రం నుంచి కన్సిస్టెంట్గా వర్షం పడే అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి మార్నింగ్ ఈ రోజు 8:30 నుంచి రేపు 8:30 వరకు 24 అవర్స్ మనం రెయినీ డేని మెజర్ చేస్తాము. సో 7 సెంటీమీటర్స్ అంటే ఈ రోజు 8:30 నుంచి రేపు 8:30 లోగా మనకి 7 సెంటీమీటర్స్ దాటితే భారీ వర్షం కింద పరిగణిస్తాం. అలాగే అంటే ఈ యొక్క ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా ఎన్ని రోజుల ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు సముద్రంలో ఈ రోజు ఉదయం ఏర్పడింది. ఇది మరొక 2 రోజులు సముద్రంలోనే కొనసాగే అవకాశం ఉంది. సముద్రంలో కొనసాగినంతసేపు అవి బలపడుతూ ఉంటాయి. సో ఇది మరి 2 రోజులు కొంచెం బలపడి అటు పిమ్మట ఈ దిశలో అంటే వాయువ్య దిశలో తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటిన తర్వాత కూడా మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సౌత్ వైపుకి వాలి ఉంటుంది కాబట్టి తెలంగాణ మీద ప్రభావం ఉంటుంది. సో వచ్చే 4-5 రోజులు కూడా ఇది తీరాన్ని దాటి పూర్తిగా బలహీనపడేంత వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో కూడా మీరు అలర్ట్స్ జారీ చేశారు, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. సో అక్కడ కూడా ఎలా నమోదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే సూర్యాపేట ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గతంలో కూడా ద్రోణి ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. సో రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు మనం ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన చేస్తున్నాము. ఈ నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అంటే అతి భారీ వర్షం 12 నుంచి 19 సెంటీమీటర్లు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు చూసుకుంటే భద్రాద్రి, ఖమ్మము, సూర్యాపేట, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో కూడా మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ జిల్లాల్లో కూడా ఈ రోజు అతి భారీ వర్షం 12 నుంచి 19 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య జిల్లాలు ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, ఈ హనుమకొండ, వరంగల్ ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకైతే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ భారీ వర్షాలు అంటే దాదాపుగా 19 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. సో మిగతా జిల్లాలకు కూడా మినిమం 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలందరూ కూడా ఇప్పటికే 2 గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ఆ ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న అలర్ట్స్